ఎస్, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నాం. ప్రస్తుతం మనతో పాటుగా తిలక్ నగర్ ఏదైతే గత వారం 15 రోజుల నుండి మన ఛానల్లో ప్రత్యేక అంశాలను అందిస్తున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కూల్చివేతల అంశాలు ఘట్టాలు అని చెప్పుకోవాలి. మనతో పాటుగా సిపిఐ నాయకులు ఉన్నారు. అదేవిధంగా తిలక్ నగర్కు చెందిన బాధితులు, మరి బాధితులు అని చెప్పాలా, వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులేమో లబ్ధిదారులు అని చెప్పారు. మరి ఇక్కడ మేము బాధితులం ఉన్నాము, మాకు ఎర్ర జెండా రక్షణగా ఉంది, మేము ఎర్ర జెండా కిందికి వచ్చామన్న అంశాలు వారు చెప్తున్నారు. ముందు మనం సిపిఐ పార్టీ నాయకులతో మాట్లాడదాము. స్థానికంగా ఏదైతే తిలక్ నగర్ ప్రాంతానికి చెందిన నాయకులు ఉన్నారో ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఈ తిలక్ నగర్ ఏందన్నా, అసలు ఎటుపోతుంది, ఏమైతుంది, అసలు ఏం జరుగుతుంది? తిలక్ నగర్ చౌరస్తాలో నిర్మించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్లో పారదర్శక లేదని, అట్లాగే అక్కడ ఉన్నటువంటి బాధితులకు న్యాయం జరుగుతలేదని మేము సిపిఐగా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఇస్తానో ఓనర్లకు ఇవ్వండి, ఇస్తానో రెంటర్లకు ఇవ్వని, లేకుంటే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ జోక్యం ఉంటే చూస్తూ ఊరుకోదు కమ్యూనిస్టు పార్టీ అని హెచ్చరిస్తున్నాం. ఇంకా చెప్పండి అన్న, అంటే ఏదైతే యాజమానులు అని చెప్తున్నారో అదేవిధంగా రెంటల్ అంటున్నారు, పూర్తిగా ఎవరికైతే అక్కడ ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు మీరు, దాంట్లో వాళ్ళు పేర్లు కూడా ప్రతిపాదించడం జరిగింది. అందులో పూర్తిగా వాళ్ళే ఉన్నారా, అక్కడ వాళ్ళే ఉన్నారా, లేదంటే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారు? అక్కడ ఉన్నటువంటి పేర్లు అవి నిన్నగటి కాదు, నేను పుట్టినటువంటి వ్యక్తుల పేర్లు ఉన్నాయి. వాళ్ళు బాధితులు అని నువ్వు నిర్ధారణ చేసినప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి వారికి కూడా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి బాధితులు 30 ఏళ్ల కిందట టేల పెట్టుకున్నాడని నువ్వు ఇచ్చినావు కదా, నవ్వు ప్రజెంట్ నిన్నటి వరకు కూల్చివేతలు జరిగే వరకు కూడా వీళ్ళు అక్కడ ఆ షాపులలో ఉండి రెంటర్గా ఉన్నటువంటి బాధితులు ఉన్నప్పుడు వీరికి ఎందుకు న్యాయం చేయవని కాంగ్రెస్ పార్టీని కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యక్తులు అంటే పని నడుస్తుందా? ప్రజెంట్ మీరు తిలక్ నగర్ స్థానికులు కాబట్టి అడుగుతున్నాము, కూల్చివేతల దగ్గర పని నడుస్తుందా, వర్క్ నడుస్తుందా? మన స్థానికంగా ఉన్నటువంటి సింగరేణి జనరల్ మేనేజర్ గారు అతి ఉత్సవం చూపుతుండు. ఆయనకు ప్రేమ కాంగ్రెస్ పార్టీ ఉంటే కండు వేసుకొని కానీ రాజకీయాలు చేస్తే కమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోదు. ఆయన వచ్చి ముగ్గు వేస్తాడు, మళ్ళీ ఆయనే తీసుకొచ్చి కూల్చివేస్తాడు. అసలు నీకు ఎవరు ఈ రాజ్యాంగంలో కూల్చుమని నీకు సందేశం ఇచ్చిన వ్యక్తి ఎవరు? నువ్వు ఎందుకు కూల్చినావు? దీనికి నైతిక బాధ్యత జీఎం వహించి అక్కడ ఉన్నటువంటి పిల్లలను వెంటనే సింగరేణి యాజమాన్యం నిర్మించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఒక వాచ్మెన్ కూడా ఏర్పాటు చేశారు కదా, దానిపైన మీరు ఎట్లాంటి అంశాలు తీసుకుంటారు? కూల్చివేతలు జరిగిన వెంటనే అక్కడ ఒక వాచ్మెన్ సింగరేణి ఎస్ఎన్పిసి నియమించారు. ఎందుకు నియమించాల్సినటువంటి అవసరం వచ్చింది? సింగరేణి జీఎం వచ్చి ముగ్గు పోసినప్పుడు ఇది ఎవరి పరిధిలో ఉన్నది, ఇది ఎవరికి ఇస్తున్నాము, ఇలా లబ్ధిదారులు ఎవరు అనేది నీ దగ్గర సరైనటువంటి సమాధానం లేకుంటే ఎందుకు వేయను? ఇప్పటికైనా సింగరేణి జనరల్ మేనేజర్కు అక్కడ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ మీద అవగాహన ఉంటే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిన తర్వాతనే నిర్మాణం చేయాలని మేము కమ్యూనిస్టు పార్టీగా వారిని కోరుతున్నాం. లేని పక్షంలో బాధితులతోని ఇక్కడ విధ్వంసం చేస్తున్నటువంటి స్థానిక శాసన సభ్యుల మీద కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు ఉంటాయని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనతో పాటుగా బాధితులు ఉన్నారు, ఒక బాధితులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్కారం. ఏం పేరు అన్న? నీ పేరు ఏం పేరు? నా పేరు రమేష్ అండి. రమేష్, ఎక్కడ ఉంటారు మీరు? నేను ఉండేది కాకతీయ నగర్ అండి. నేను ప్రస్తుతానికి తిలక్ నగర్ లో అంతకుముందు కూల్చివేతలకు ముందు దామర దశరథం అంకుల్ వాళ్ళకి సంబంధించిన రూములో నేను ఒక దాంట్లో షాప్ పెట్టుకున్నాను. రెంట్కున్నాను. దాని తర్వాత అది కూల్చివేసిండ్రు, తర్వాత మీకే ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత మేము ఏం చేయలేక సైలెంట్ కూకున్నాం. దాని తర్వాత అక్కడ వచ్చిన పేర్లు ఏమున్నాయంటే 15-20 సంవత్సరాల క్రితం అక్కడ ఉండి మొత్తానికి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు వచ్చినాయి, కానీ ప్రజెంట్ అవి కూల్చివేతలో ఉన్న సమయంలో ఉన్నటువంటి మా పేర్లు మాత్రం అక్కడ రాలేదు. మమ్మల్ని బాగా నిరుత్సాహం గురి చేసింది. ఇంకోటి ఏంటంటే రాజకీయంగా పలుకుబడిన వాళ్ళకు వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ రాజకీయాలు చేసే ఓపిక మాకు లేకపోవడం వల్ల మీరు సైలెంట్ గా. నాది ఆన్లైన్ సెంటర్ అండి. ఆన్లైన్ అక్కడ 2 సంవత్సరాలు. మీకు ఎట్లాంటి అంటే కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వచ్చారా మీ దగ్గర? ఎవరు రాలేదండి. మీరు వెళ్ళారు ఎవరి దగ్గర? నేను అంతకుముందు బొంతల రాయేష్ అన్నకి నా అప్లికేషన్ అయితే ఇచ్చేసాను. ఇచ్చేస్తే తీసుకున్నాడు. వాళ్ళ అసిస్టెంట్ పాషా ఉండే, అతనికి ఇచ్చేసేయమన్నాడు. అతనికి ఇచ్చేసాను. మీకు కూడా వస్తుంది, మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీకు కాల్ చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అందులో పేర్లు వచ్చిన తర్వాత మీరు వెళ్ళారు ఈ మధ్యలో? నేను వెళ్ళలేదు.
వెళ్ళలేదు. ఎందుకు మరి వెళ్ళాలి కదా, మీ పేరు లేదు. వెళ్ళాలంటే అసలు అక్కడ కూల్చివేతలో ఉన్న వాళ్ళ పేర్లు కాకుండా వేరే వేరే పొడియో కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పేర్లు వస్తేనే నాకు అక్కడ ఉద్దేశం అర్థమైపోయింది. ఇప్పుడు మనం వెళ్ళి మొరబెట్టుకున్నా కానీ వేస్ట్, గాలిలో దీపం పెట్టినట్టు అవుతుందని చెప్పేసి నేను సైలెంట్ కొట్టుకుంటాను. మీరు అక్కడ 2 సంవత్సరాలు ఉన్నారు కదా, ఎన్ని షాపులు ఉండే మీకు ఏమన్నా గుర్తు? అంటే నేను ఉన్న దాంట్లో ఆ దశరథం అంకుల్ వాళ్ళ 3 షాపులు ఉండేది. ఆ దశరథం అంకుల్కు ఇవ్వలేదు. ఆ 3 షాపులలో కూడా మాకెవరికి మా పేర్లు లేవు, మొత్తానికి లేవు. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం, సిపిఐ సీనియర్ నాయకులు ఉన్నారు, గౌతమ్ గోవర్ధన్ గారు, ఒకసారి వారితో కూడా మాట్లాడతాం. సార్ చెప్పండి సార్, ఎట్లా తీసుకోవచ్చు? బాధితులు ఉన్నారు మనతో పాటుగా, మన ఎర్ర జెండా దగ్గరికి వచ్చారు, ఎట్లా చెప్పొచ్చు ఈ అంశాలు? స్థానిక ఎమ్మెల్యే గారు గోదావరి కని సుందరీకరణ పేరుతో, అభివృద్ధి పేరుతో ఆయా కాలనీలో ఉన్నటువంటి చౌరస్తాలను కూలగొట్టడం అనేది జరిగింది. అందులో కంపెనీ క్వార్టర్లను కూడా తీసివేయడం అనేది జరిగింది. ముఖ్యంగా తిలక్ నగర్లో ఏదైతే కొత్తగా నిర్మిస్తున్నటువంటి షాపింగ్ సెంటర్ ఉన్నదో, సరే ఆ ప్రాంతం లోపల మేము కూడా పాఠశాల నడుపుతూ 40 సంవత్సరాల సంది మాకు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఆ చౌరస్తాలో ఉన్నది. సరే ఏదేమైనప్పటికీ కూడా అభివృద్ధి అనేది కావాలని కాంక్షించేటువంటి వాటిలో కమ్యూనిస్టు పార్టీగా మేము ముందుంటున్నాం. అయినప్పటికీ కూడా అక్కడ నిర్మాణం చేస్తున్నటువంటి కాంప్లెక్స్లో అసలైనటువంటి లబ్ధిదారులకు కాకుండా ఏదైతే లేనటువంటి వాళ్ళను అక్కడ సృష్టించి వాళ్ళకి ఇవ్వడం అనేది మాత్రం కరెక్ట్ కాదు. ఇప్పటికి మనం ముందున్నటువంటి లబ్ధిదారుల్లో దశరథం గారు ఉన్నారు, డి, మరి అతని ఒక క్వార్టర్ ముందు 3 షట్టర్లు గత 30-40 సంవత్సరాల సంది నిర్మించి ఉండడం అనేది జరిగింది. అదేవిధంగా రంగన్న, అతడు ఆ ముందట్నే ఏదైతే సమ్మన్న పాంటేలు ఉన్నదో అది లీజుకు తీసుకొని చాలా సంవత్సరాలు నడిపినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇంకో తమ్ముడు కూడా అదే, ఇంకా వీరే కాదు ఇంకా చాలామంది ఆ ప్రాంతంలో వ్యాపారం చేసి నిరాశ్రయులైనటువంటి చాలామంది ఉన్నారు. సరే ఏదో పోటీకి ఆ బోర్డుల మీద పేర్లు రాయడం అనేది కాదు, పేర్లు రాసినటువంటి వాళ్ళని మేమేం కాదని అంటలేదు, కానీ వాస్తవంగా లబ్ధిదారులను ఆ రూములు కేటాయించి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైనప్పటికీ కూడా పారదర్శకంగా ఉండాలని మాత్రం కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇంకా దశరథం అనే బాధితుడు ఉన్నాడు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. మీ పేరేందేనా? ఇక్కడ ముందుకు రండి. మీ పేరేం పేరు? నా పేరు దశరథం. దశరథం. ఎన్ని రూమ్లు ఉండే, ఏం చేశారు? నాకు 3 రూమ్లు ఉండే. గత 40 సంవత్సరాల ఉన్నది. నేను మున్సిపాలిటీకి పన్ను కట్టినా, కరెంటు బిల్లు కట్టినా. ఆ పక్క పొంటి ఈ పక్క పొంటి టేలర్లు పెట్టిండ్రు. వాళ్ళు ఎటువంటి వ్యాపారం చేయలే. వాళ్ళు 20 సంవత్సరాలే చచ్చిపోయి, వాళ్ళకి అప్పుడు ఇవ్వాలంటే ఏదో సరే ఉండని అని చెప్పాడు. పక్కకు ఈ లీడర్లు అందరు పెడితే సరే అని చెప్పకుండా వాళ్ళు ఇవాళ చచ్చిపోయిన వాళ్ళు 20 సంవత్సరాలు అయింది. అది వ్యాపారం లేదు, ఏం లేదు. వాళ్లకు ఇచ్చింది ఇవాళ. మరి నేను స్థానికంగా 40 ఏళ్ళు ఇక్కడ ఉండి మున్సిపాలిటీకి బిల్లు కట్టి, కరెంటు బిల్లు కట్టి, నేను ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తికి నాకు అందులో అవకాశం లేదు అని చెప్పి అన్నారు. ఆ ముస్తాఫా గారిని కలిస్తే ఆయన ఏమన్నాడంటే, నేనేం చేయలేను, అందరికి ఇచ్చేసిన అయిపోయింది, అందులో స్థానం లేదు నీకు అని అన్నాడు. ఎట్లా లేదో నేను సరే చూస్తా, నేను హైకోర్టుకైనా పోతా, నేను దీని మీద కొట్లాడతా బరాబరి. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇవ్వాలి. నేను క్వార్టర్లో లేనే, నేను అప్పటికే రిటైర్మెంట్ అయినా 16లోనే. నేను ఆడ ఏదన్నా ఒక పని చేసుకొని నేను ఆ షాపులో పెట్టుకుంటా చేసుకుంటే ఇటువంటి ఇబ్బందులు. నేను ఇప్పుడు మా భార్య అనారోగ్యంగా ఉండి నేను ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నా కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్పి నాకు రూములు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లా అండి పాపం మీరు కూడా బాధితులే కదా. మీ పేరేం పేరు? నా పేరు కాంపెల్ రంగయ్య. కాంపెల్ రంగయ్య. ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ? 10 సంవత్సరాలు ఉన్నా. ఏం షాప్ నడిపించి? పాన్ షాప్. మరి ఏం చెప్పారు? ఎవరైనా అధికారులను కలిసారా? ఇప్పుడు ఇంకెవరిని కలవలేదు నేను. నా పేరు లేదు. నీ పేరు లేదు? ఏది వాళ్ళు రాసిన లిస్ట్ లో పేరు లేదు. అయితే అప్పుడు కులగొట్టేటప్పుడు మేము అడ్డం తిరిగి ఎమ్మెల్యే సాబ్ ఏమన్నంటే, ఎవడైతే కిరాయికుండా ఉపాధి కోల్పోయిండో వానికి ఇస్తాం, ఓనర్ లేదని చెప్పాడు. ఇప్పుడు ఓనర్కి ఇస్తారు, కిరాయి ఉన్న వాళ్ళకి ఇస్తాను, నాకు లేదంటారు. నా పేరే లేదు అక్కడ. మరి ఎమ్మెల్యేని కలిసిరా? కలవలే. అక్కడ లోకల్ లీడర్లను కలిసిరా? కలవలేదు. ఎవరిని కలవలేదు. మీ పేరు చూసుకొని మీరే బాధపడుతున్నారు. అదే అంటే 10 ఏళ్ళు నడిపిరా? 10 ఏళ్ళ నుంచి. ఓకే, థ్యాంక్ యూ. చూద్దాం, మనతో పాటుగా సిపిఐ పార్టీకి సంబంధించిన ఫ్లోర్ లీడర్, అదే విధంగా ఎల్బీ నగర్ కు సంబంధించిన కార్పొరేటర్ సూర్య కూడా ఉన్నారు. సూర్య తోటి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, అసలు ఈ ఎల్బీ నగర్ తర్వాత మీరు ఇచ్చిన ఫ్లెక్సీకి సమాధానంగా తిలక్ నగర్ లో కూడా పేర్లు వచ్చినాయి, మళ్ళీ ఇక్కడికి బాధితులు వచ్చారు మీ సిపిఐ జెండా కిందికి. అసలు ఏందన్నా ఎటుపోతుంది గోదావరి కన్నా? ఈరోజు రామగుండంలో కూల్చివేయడం, కట్టుకోమని చెప్పడం, మరో చేత వాళ్ళే కూల్చడం అనేది రామగుండంలో ఆనవాయితీగా మొదలైంది.
మొన్న ఆగస్టు 15 నాడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంటు విధ్వంసం నుండి వికాసం వైపు పయనిస్తున్నామని చెప్పారు. కానీ ఇక్కడ రామగుండంలో మాత్రం వికాసం నుండి విధ్వంసం వైపు మనం పయనం చేస్తూ ఉన్నాం. ఎల్బీ నగర్కు సంబంధించినటువంటి అక్కడ కూలగొట్టడం జరిగింది. ఎలాంటి ప్రైమరీ ఎంక్వైరీ లేకుండా కూలగొట్టి అక్కడ ఉన్నటువంటి బాధితులకు నష్టం చేసే పరిస్థితులు ఏర్పడితే ఆ బాధితులతోటి మాట్లాడి నా డివిజన్కు సంబంధించినటువంటి బాధితులు కనుక నిబద్ధతతో మేము వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు చేసినాం కనుక మేము ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేసి బాధితులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా మా నిబద్ధతను ప్రశ్నించినట్టుగానే మీరు కూడా మీ నిబద్ధతను చూసుకోవాలని చెప్పి మేము చెప్తే వాళ్ళు స్పందించకపోతే మేమే పోయి తిలక్ నగర్ సెంటర్లో ఎల్బీ నగర్ స్ఫూర్తితో తిలక్ నగర్లో మీ ప్రశ్న మీకే అని చెప్పి మేము ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మేము ఒక డాష్ పెడితే వెంటనే దాన్ని ఫిల్ చేయడం దానికి సమాధానం కాదు. ప్రశ్నకు సరైన సమాధానం రాసినప్పుడే అది సరైన సమాధానంగా మార్కులు పడతాయి. 24 షాపులు ఉన్నాయి కాబట్టి 24 పేర్లు రాసి అయిపోయిందని చెప్పి ఎవరినో ఈకలను తోకలను పంపించి రాయించితే దానికి సరైన సమాధానం కాదని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మీరు తిలక్ నగర్ సెంటర్ రూములు కేటాయించే సందర్భంలో తీసుకున్నటువంటి విధి విధానాలు ఏంటియో అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్, మీ కార్పొరేషన్ అధ్యక్షుడు, అలాగే సింగరేణి అండ్ మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కూలగొట్టిన పరిస్థితుల్లో స్థానికులు స్పష్టంగా అందరూ విన్నటువంటి మాట, ఇదివరకే ఓనర్లు మీ మీద సంపాదించుకొని ఉన్నారు, ఇక ఓనర్లకు మేము రూములు ఇయ్యం, కిరాయిదారులకు రూములు ఇస్తాం, మీకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఓనర్కు రూమ్ ఇచ్చారు, రెంటర్కు రూమ్ ఇచ్చారు. ఒక సందర్భం చూసుకుంటే దశరథం అని చెప్పి అంకుల్ మనతోటి వచ్చిండు బాధితులు. ఈరోజు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఆయనకు 3 రూములు ఉండే, ఆయనకు ఒక రూమ్ ఇచ్చి ఆయన రెంటర్స్కి మనిషికి ఒక రూమ్ ఇచ్చినా ఎవరి సొమ్ము మీ తాతల ఆస్తులేం పంచుతలేరు. అక్కడ ఉన్నటువంటి సింగరేణి భూమినే మీరు వాళ్ళకి ఇస్తారు. ఆయన 3 రెంటర్స్కి ఇయ్యరు, ఆయనకి ఇయ్యరు. సరే ఓకే, మీరు ఎవరికి ఇస్తారు? ఇవాళ చల్లరాములు అని చెప్పి పెద్ద మనిషి చనిపోయిండు, ఆయనకు 5 రూములు ఉంటే 5 రెంటర్లకు ఇచ్చిర్రు, మంచిగానే ఉన్నది, ఓనర్కి ఇవ్వలేదు. మరి ఇక్కడ కూడా రెంటర్లకు 3కి ఇచ్చేది ఉండే కదా. భూదమ్మ అని చెప్పి ఓనరు, ఆమెకి ఇచ్చిర్రు, మంచిగానే ఉన్నది. ఆమె దగ్గర 2 నెలల క్రితమే ఖాళీ చేసినటువంటి సుధాకర్ను తీసుకొచ్చి ఇలా రూమ్ ఇచ్చారు. అవతల దిక్కు రూములు పోలేదు. అక్కడి నుంచి ఒక 3ని తీసుకొచ్చి ఇక్కడ ఎంగేజ్ చేశారు. ఇక్కడ స్పష్టంగా మీ విధి విధానాలు ఏంటి అంటే ప్యాకేజ్ ఇచ్చిన వాళ్ళకు రూములు, ప్యాకేజీ లేని వాళ్లకు రూములు లేవు అనే పద్ధతి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. మేము అడిగేది ఒకటే, ఉన్న 24 మంది కడుపు కొట్టాలని మేము చెప్తలేము. మీరు కట్టదలుచుకుంటే అక్కడ ఉన్న 5 రూములు ఉన్న ఓనర్ కూడా ఒకటే రూమ్ ఇవ్వండి, రెంటర్స్ 5గురికి 5 రూములు ఇవ్వండి. ఈ పద్ధతిన కనీసం 30-34 రూములు అక్కడ అవసరం ఉంటుంది. కానీ మీరు 24 రూములు వేసుకొని అక్కడ ఉన్నటువంటి రూముల్లో మీ బినామీల పేర్ల మీద రూములు కట్టుకొని ఈరోజు అసలైన లబ్ధిదారుల నోట్ల మట్టి కొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఎల్బీ నగర్లో ఒక వ్యక్తి పాంటేల నడుపుకుంటూ 10 ఏళ్ల క్రితం ఆయనకు సింగరేణి నౌకరు వస్తే 10 ఏళ్ల నుంచి ఆయన వ్యాపారం నడుపుకుంటలేడు, ఆయనకు రూమ్ ఎట్లు ఇవ్వాలని చెప్పి ఎల్బీ నగర్లో దుమారం రేపారు. అక్కడ 35 సంవత్సరాల కింద 1985లో చనిపోయిన వ్యక్తి 85 నుండి ఇప్పటి వరకు ఆయన వ్యాపారం నడవలేదు. ఆయనను పిలిచి వాళ్ళ భార్యకు రూమ్ ఇస్తారు. 25 సంవత్సరాల కింద ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తికి రూమ్ ఇస్తారు, అందులో మటన్ కొట్టే వ్యక్తికి రూమ్ ఇస్తారు. మీరు ఏ ప్రాతిపదికన ఏ విధి విధానాలు రూపొందించారో చెప్పాలి. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చెప్తా ఉన్నా, వ్యక్తిగత విమర్శలకు పోతా ఉన్నారు. మీ అందరి బతుకులు మాకు కూడా తెలుసు, మేము నోరిప్పితే మీ తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలన్నా కూడా మీకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత విమర్శలకు పోకుండా సబ్జెక్టు మీద మాట్లాడండి. మేము డే 1 నుండి ఒకటే చెప్తున్నాం, ప్రొసీడింగ్ కాపీలు లేకుండా, టౌన్ ప్లానింగ్ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఎప్పటికైనా వాళ్ళ పొట్ట మీరు కొట్టినోళ్ళే అవుతారు. వాళ్ళు పుస్తెల కంచెలు కుదబెట్టుకొని కట్టుకుంటారు. కూలగొడితే రేపు వాళ్ళకి అన్యాయం జరగదు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారిని మీరు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు కదా కూల్చివేతల పైన, నేను మిమ్మల్ని స్పష్టంగా అడుగుతున్నా, మేము చెప్పింది నిజం కాకపోతే ఈరోజు రాజేష్ థియేటర్లో 21 మందికి కూల్చివేసుకోవాలని నోటీసులు వచ్చింది వాస్తవమా కాదా? తిలక్ నగర్ సెంటర్లో జిఎం నిర్మాణాలు చేయకమని ఎస్ఎండ్పిసి వ్యక్తిని పెట్టింది నిజమా కాదా? ఒకవేళ రేపు పొద్దున ఈ రాజేష్ థియేటర్
తిలక్ నగర్ సెంటర్ కాంప్లెక్స్ కూల్చివేస్తే దీనికి నైతిక బాధ్యత ఎవరు వహిస్తారు? స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం నుండి కానీ మున్సిపల్ నుండి కానీ మీరు స్పందించి స్పష్టమైనటువంటి లబ్ధిదారుల వివరాలను ప్రకటించండి. శివాజీ నగర్ అయితేనేమి, బస్టాండ్ కాలనీ అయితేంది, రాజేష్ దగ్గర, ఓల్డ్ అశోక్, ఎల్బీ నగర్, తిలక్ నగర్ ప్రతి చోట లబ్ధిదారుల వివరాలను ప్రకటించండి. అంతేగాని మీ తోకలను ఈకలను పంపించి ఫాములు ఫిల్ చేయమంటే రేపు పొద్దున వాళ్ళు అక్కడ బాధ్యత కాదు, బాధ్యత గల వ్యక్తులు అక్కడ ఉన్నటువంటి వివరాలను చెప్పండి. రామగుండంలో అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి నిజ నిర్ధారణకు ఒక కమిటీని ఏర్పాటు చేయండి. అవసరమైతే మీరు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో ఎల్బీ నగర్ నుండే నిజ నిర్ధారణ ప్రారంభిద్దాం. ఎల్బీ నగర్ల నిర్ధారణ కంప్లీట్ అయిన తర్వాతనే తిలక్ నగర్, శివాజీ నగర్, ఓల్డ్ అశోక్, రాజేష్ బస్టాండ్ దగ్గరికి పోదాం. మీ చుట్టూ ఉన్నటువంటి కోటరీ చెప్పే చెప్పుడు మాటలు వినకండి. మీ కోటరీని బద్దలు కొట్టుకొని ప్రజల్లోకి రండి. మీకు వాస్తవాలు తెలుస్తాయి. మీ పేరు బదనామయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మీరు రియలైజ్ కావాలని చెప్పి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా కోరుతా ఉన్నాం. మీరు చెప్పండి అన్న, ఫ్లెక్సీలో వాళ్ళ పేర్లు రాశారు కదా, అవి పూర్తిగా న్యాయబద్ధంగా ఉన్న పేర్లా లేదంటే ఇతరత్ర పేర్లు? పూర్తిగా అసంబద్ధం అనలేము. కొంతమంది జెన్యూన్ క్యాండిడేట్స్ ఉన్నారు, పూర్తిగా అసంబద్ధం అనలేం. కానీ వీళ్ళు ఇక్కడ చేసింది ఏంటంటే ప్యాకేజీలకు లొంగి కొంతమంది అవసరం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇట్లాంటి వాళ్ళను పక్కన పెట్టే పరిస్థితి. ఇలా ఎంత నీచానికి ఒడిగట్టారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే, కాంప్లెక్స్ కూలగొట్టిన నెల రోజులకు ఒక పెద్ద మనిషి బర్త్డే వస్తే బాధితులందరి దగ్గర 3-4 వేల రూపాయలు వసూలు చేసుకొని గజమాలలు వేసుకొని తిలక్ నగర్ సెంటర్లో ర్యాలీలు చేసినటువంటి దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. అవునా కాదా మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మేమేమంటున్నామంటే, అందులో ఉన్నోళ్ళు ఆల్రెడీ ₹1,00,000 దాకా పెట్టుబడి పెట్టారు. వాళ్ళ కడుపు కొట్టే ఆలోచన మాకు లేదు. కానీ ఎక్స్టెన్షన్ చేయండి. మీ తాతల ఆస్తులు ఏం రాసిస్తలేరు. ఈ జిఎం తోటి మాట్లాడేటప్పుడు ఇంకొంత స్థలం కోరండి. ఈ బాధితులకు కూడా రూములు ఇవ్వండి. అందరినీ అక్కడ అలొకేట్ చేయండి. ఎవరి ఉపాధి పోకుండా ప్రయత్నం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. బాధితులకు కొంతమేరకు మాత్రమే న్యాయం జరుగుతుంది, మిగతా వారికి కూడా న్యాయం జరగలేదు అన్న అంశాలు చెప్తున్నారు. అదేవిధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో కూల్చివేతల ఘట్టాలే కనబడుతున్నాయి కానీ అభివృద్ధి జరగడం లేదు అన్న అంశాలు కూడా వారు మనకు చెబుతున్న సందర్భాలు కనబడుతున్నాయి. కెమెరామెన్ సదానందంతో రామశోక్, నిరుద్యోగి న్యూస్, గోదావరి.